సార్, ప్రధాని మోడీ భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డుని బద్దలు కొట్టారు. కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు దేశంలో ఒకరు ప్రధానిగా కొనసాగడం వెనుక మోడీ సీక్రెట్ ఏంటంటారు? ఖచ్చితంగా మోడీ నెహ్రూ రికార్డును కూడా అధిగమించి ఈ స్థాయిలో ప్రధానమంత్రిగా ఇప్పటికీ కొనసాగడం ప్రత్యేకతే. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో అత్యంత జనాదరణ కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ ఎవరు చేయడు. సో దానికి ఆయన చుట్టూ భారతీయ సమాజంలో ఒక పోలరైజేషన్, ప్రో మోడీ యాంటీ మోడీగా పోలరైజ్ కావడం కూడా ఆయనకు అడ్వాంటేజ్ అయింది. ప్రత్యర్థులు బలహీనంగా ఉండడం ఒక పాజిటివ్ పాయింట్ అయింది. మీకు ప్రత్యర్థులు ఎవరు కూడా ఇవాళ మోడీకి దరిదాపులు లేరు. మీరు చూస్తుంటే రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతోంది, కానీ రాహుల్ గాంధీకి మోడీకి మధ్య గ్యాప్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సో ప్రతిపక్షాలలో ఏ నాయకుడు కూడా నరేంద్ర మోడీకి పోటీ ఇచ్చేటువంటి స్థాయిలో లేరు. కేజ్రీవాల్ ఒక ప్రయత్నం చేసినా ఆయనకు ఆప్కా ఫుట్ ప్రింట్ లేదు. మమతా బెనర్జీ ఇండియా కూటమి నాయకత్వం అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడి చేసినప్పుడు ఆమె ఓడిపోయింది. ఇక మిగిలిందల్లా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఏమో దేశంలో 200 సీట్లకే పరిమితమైంది లోక్సభ మొత్తంలో. సో అందువల్ల దేశమంతటా కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి లేదు, ఫుట్ ప్రింట్ లేదు ఒకప్పట్లాగా. సో అందువల్ల రాహుల్ గాంధీ లిమిటేషన్స్, కాంగ్రెస్ లిమిటేషన్స్ కూడా మోడీకి ఉపయోగపడుతున్నది. తర్వాత మోడీ నాయకత్వంలో బీజేపీ అనుసరించిన అగ్రెసివ్ హిందూ పోలరైజేషన్ కూడా బీజేపీకి ఒక అడ్వాంటేజ్గా, మోడీకి ఒక అడ్వాంటేజ్గా మారింది. ఇప్పటిదాకా అపోజిషన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపితే ఇప్పుడు బీజేపీ మెజారిటీ ఓట్ బ్యాంక్స్ పాలిటిక్స్ సమర్థవంతంగా నడపగలుగుతోంది. దీనికి తోడు బీజేపీకి ఉన్న ఆర్గనైజేషనల్ మిషను, ప్రాపగండా మిషను, క్యాడరు, రిసోర్సెస్, ఆ పార్టీకి ఉన్నటువంటి ఇతర అనేక రకాల చతురంగ బలాలు కూడా కలిసి వస్తున్నాయి. డిజిటల్ మీడియాను ఉపయోగించుకున్న తీరు, అతని క్యాంపెయినింగ్ స్టైలు, ఒక మంచి అరేటరు, ఒక వ్యూహాలు రచించే కెపాసిటీ, ఇవన్నీ కలిపి మోడీని ఈ స్థాయికి తీసుకొచ్చాయి.